నమస్తే అమ్మా. నమస్తే. జూబ్లీస్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నా, ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నా? ఎవరైనా గెలవని ఎవరైనా రాని గాని మాకైతే మంచి జరగాలి. మరి ఇన్ని రోజుల నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు, మరి ఇన్ని రోజుల్లో మీకు మంచి అనేది జరగలేదా? మాకేం మంచి జరిగింది, ఏమి ఏమీ లేదు. మేము కష్టం చేసి మేమే తిన్నాం. అదే మరి ఎవరు కోటేస్తావు? చెప్పం కదా, మేము మా ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకుంటాం. మీ ఇష్టం అంటే ఎట్లా? మీ ఇష్టం వల్ల వాడికి పోయి ఓటేశారు అనుకోండి, గెలిచిన వాళ్ళకి మంచి జరిగింది కదా. 2500 ఇస్తానని ఆయన 2500 లేవు, పింఛన్లు లేవు, ఏం లేవు. 5 సంవత్సరాలు మా ఆయన చచ్చిపోయి ఎవరు మాకు మగ పిల్లలు లేరు ఇంట్లో, మేమే ఒక్కళ్ళమే ఉంటున్నాం. ఓకే, మరి 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు మీకు కాంగ్రెస్. ఫ్రీ బస్ లో రోజు వెళ్తాం ఏంటి, ఎప్పుడో ఒకసారి పోతాం ఫ్రీ బస్ లో. ఎప్పుడో ఒకసారి పోయినా ఫ్రీయేగా. మరి 6 గ్యారెంటీలు ఇచ్చిన మహిళలకి ఇస్తాను, డబ్బులు ఇవ్వలేదా? ఏమీ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు? డబుల్ బెడ్రూమ్ లేదు. సొంత ఇల్లా అద్దిల్లా? అద్దిల్లే. డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాము, అన్ని పెట్టుకున్నాము, ఏమి ఇవ్వలేదు. మరి ఇవ్వలేదా? ఎందుకు? ఎందుకంటే మాకు ఏం చెప్తుంది, ప్రజల పాలన పెట్టాము, ఏం లేదు. లేవు అసలు, పెట్టిన వాళ్ళకి ఇస్తలేరు ఏమి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నిల్చుండు. నవీన్ యాదవ్, మరి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? ఏమో తెలియదు మాకు ఇక అవన్నీ. ఎవరు మంచి చేశారు? కేసీఆర్ ఉన్నప్పుడు బాగా చేసిండు, ఆయన అన్ని ఇచ్చిండు. పింఛన్లు రాసిండు, అప్పుడు ఇచ్చిండు. పింఛన్లు వచ్చినాయా? అప్పుడు మా ఆయనకి ఇచ్చిండే, ఆయనకు ఆయన చనిపోయిండు. టీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ వస్తుంది కదా, మరి ఆవిడకి సపోర్ట్ చేస్తారా? మేమేం సపోర్ట్ చేయము. కేసీఆర్ గారేమో మంచి చేశారని అంటారు కదా, వాళ్ళ పార్టీ నుంచి వస్తున్నారు ఆవిడ కూడా. ఇప్పుడు లేడీస్ అంటే, ఇప్పుడు వాళ్ళ ఆయన చనిపోయిండు, పాప ఆమె ఏడుస్తుంది, స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు కూడా ఏడుస్తుంది. సానుభూతి ప్రకారంగా మీరు లేడీస్ కదా, మీరు ఆమెకు ఓటేయరా? ఆలోచించుకొని వేస్తాం, మేము ఎవరికి వేసుకోవాలో అప్పుడు మేమే ఆలోచించి వేస్తాం. అంతేనా? లేడీస్ ఒక లేడీస్ బాధపడుతుందని కూడా లేదు మీకు, మళ్ళీ ఆలోచించుకొని వేస్తానంటున్నా? అంతే మరి. మాకు పింఛన్ లేదు, ఏం లేదు. 5 సంవత్సరాలు అయితే ఏం దీంట్లో. ఏమో ఇప్పుడు రేపు రానున్న రోజుల్లో గెలిచాక ఆమె మీకు ఒకవేళ పింఛన్ ఇస్తే ఏం చేస్తారు? మరి పింఛన్ ఇచ్చింది కదా, నాలాగా కూడా ఎంతో మంది కూడా బాధపడుతున్నారు, నాకైనట్టు చాలా మందికి అయింది, వాళ్ళందరికి కూడా పెన్షన్ రావాలని చెప్పి ఆమె కష్టపడదంటావా? ఏమో తెలియదు, ఇంకా వచ్చి సీట్ మీద వచ్చినాక ఎవరు అంతే ఉంటది. అంతేనా? అంతే, మార్పు అనేది రాదు. మార్పు అనేది రాదు, బీదల పట్ల ఎవరు లేరు. అంతేనా? ఫైనల్ గా ఎవరు కోటేస్తావు? ఎవరికి మా ఇష్టం ఉన్నది, ఎవరికన్నా వేసేస్తాం టైం బట్టి. అంతేనా? అడుగుతారు, ఏముందని తెచ్చుకోవాలి, మేమే తినాలి. డబ్బులు ఇస్తే తీసుకుంటారా మరి మీరు? మేము ఇస్తున్నారా? ఏడిస్తారు, ఏరియాలో ఎవరు డబ్బులు ఇష్టలేదు. ఇవ్వట్లేదా? చీరలు చీరలు ఏంటి, కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు ఇచ్చారు, ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒక్క చీర ఇవ్వలేదు. ఆ చీరలు తెచ్చుకున్నా వేస్ట్, అవి అయిపోయికి రాని చీరలు. అంతేనా? జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా చాలా మంది కూడా నామినేషన్లు వేసినారు. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేయాలి మీరు చెప్తారా, మేము చెప్పాలి? అదే ఆయన పేరు ఏందో నాకు వస్తలేదమ్మా. మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్కి వేయాలనా, ఎవరికి వేయాలనా మేము కూడా ఆలోచించుకుంటున్నాం, ఆలోచించుకొని వేయాలి మేము కూడా. అట్లా ఎట్లా వేస్తాం? ఒక 10 సంవత్సరాలు అయింది, ఆయన కూడా ఇంతకు ముందు 10 సంవత్సరాల నుంచి కూడా గెలిచిండు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. మొన్న రీసెంట్ గా ఆయన చనిపోయింది, ఇప్పుడు ఆయన భార్య కూడా నామినేషన్ వేసింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి ఉన్నాడు. అసలు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటాను, ఎవరు మంచి చేస్తారు అనుకుంటాను? ఇప్పుడు ఇప్పటిదాకా చేసిన వాళ్ళందరూ మొత్తం చేసిర్రు, మాకు ఇప్పుడు వీళ్ళు చేస్తారు. మాకు ఇంతవరకు పింఛన్లు లేవు, ఏమీ లేవు. మా ఆయన వాడి 4 సంవత్సరాలు అవుతుంది, మాకు ఏది లేదు. ఇప్పుడు ఎవరికి వేయాలి మేము అదే ఆలోచించుకుంటున్నాం. మేము మీకు ఎవరికి వేస్తే మంచిగా ఉంటది అనిపిస్తుంది? వేసేటప్పుడు ఎవరికి ఒకరికి వేస్తాం మేము, అంతేగాని మేము ఎందుకు చెప్తాం అట్లా చెప్పలేము. చెప్పాలి కదా, చెప్తేనే కదా, నువ్వు చెప్తేనే నలుగురికి అర్థమైంది వాళ్ళు మంచి చేస్తారా చేయలేదా అని. మాకెవరేమి అందరూ తెచ్చుకుంటారు, తింటారు, మాకు ఎవరేమి ఇస్తలేరు, చేస్తలేరు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, మేమున్నది రెంట్కు. మళ్ళీ మాకు ఎవరేమి ఇస్తారని మేము ఎవరికి వేయాలి, ఎవరు లేదు అని ఆలోచించుకోవాలి. మా తరఫున కూడా ఉన్నాయి 20-30 ఓట్లు ఉన్నాయి మా దగ్గర కూడా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదా? ఏవి రాలేవు మాకు. కేసీఆర్ పెడితే కేసీఆర్ దగ్గర రాలేదు. మీరు చెప్పండి, నిన్ను అడుగుతా. ఇదే అంతేనా? మరి నవీన్ యాదవ్ కూడా మంచి చేస్తాడని చెప్పి అందరు అంటున్నారు కొంతమంది, వాళ్ళకి అది ఇంకా టైం ఉంది కదా, ఆలోచించి చేస్తాం అప్పుడు. ఇప్పుడైతే ఎవరికి వేస్తారో చెప్పను, ఎందుకు చెప్తాం మేము? మాకు ఎవరేం బో పెడతలేరు కూర్చొని, మేము కిరాయిలు కట్టుకొని బతుకుతున్నాం. మా ఆయన వాడు 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పింఛన్ గతి లేదు మాకు.
ఏది లేదు మా ఇంట్లో కాడ ఏది లేదు చక్కగా. మరి పోయినావా కలిసినావా ఎవరినన్నా? ఎవరిని ఈ ఎలక్షన్లు కలిస్తే ఏడొస్తాయి మాకు ఏం ఇప్పుడు రావు. కాదు, పోయి అసలు ఎలక్షన్లు అయిపోయినా కలవాలి ఇక. కలిస్తే అప్పుడు మీరు పోయి ఓటేసిన మరి మేము మాకు మంచి చేస్తారని అడుగుతా. అడుగుతా, ఎందుకు అడగము, అయిపోయింది. అడుగుతాం. బొట్లు రాకముందేమో నమస్కారం దండాలు పెట్టుకుని అవసరం లేదు. వీళ్ళు అందరు తిరుగుతారు, లేడీస్ జెంట్స్ అంతా తిరిగేటోళ్ళే, మొత్తం తిరిగేటోళ్ళే, చేసేటోళ్ళు ఏం లేదు కదా. పెట్టండి ఎవరి దగ్గరకు పోతే ఏం లాభం చెప్పు. రెక్కాడుతాడు బుక్కాడుతాడు మాకు. ఎవడే గొట్టంగాడు మాకు తెచ్చిపెట్టే ఏం లేదు. ఏ గొట్టంగాడు మాకు తిననీకే లేకపోతే అయ్యో వీళ్ళు తిననీకే లేదు, ఉపవాసం ఉండరు ఒప్పురు అని వచ్చి అరుచుకునే ఏం లేదు మాకు. లేనప్పుడు మేము ఎందుకు, మాకు ఎవరేం చేస్తున్నారని ఏమన్నా నువ్వు హెల్ప్ చేయి. ఇప్పుడు అనాథ నేను, నాకెవరు లేనా, ఒంటరి మహిళ ఉన్న వాళ్ళకు నువ్వు చేయి. నువ్వు మాట ఇచ్చినావు కదా, పింఛన్ ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పిన అదే మాట ప్రకారంగా ఉండు నువ్వు. ఎంత మంది కిరాయిలు, ఎంత మంది ముసలు, ఎంత మంది మందులు లేక ఎంత మంది వస్తున్నారు, ఎంత మంది అది చేస్తున్నారు, ఎంత మంది బాధపడుతున్నారు, అది ఆలోచిస్తలేరు. ఎగదిరి మైక్ పట్టుకొని తిరుగుతున్నారు. అంటే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, ఇది కరెక్టే, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. ఆయన చేస్తాను కరెక్ట్ చేయమాను, చేసి ఓటు గెలిపించుకోను అంతే అంటారు. అంతే మరి చేయాలి. ఇప్పుడు ఎవరెవరు ఒంటరి మహిళ అన్నప్పుడు ఎట్లా ఉంటుందైనా, మొగలు లేని వాళ్ళు, ఇప్పుడు మొగలు లేడు, ఆడవాళ్ళు ఉంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి, అప్పులు ఉన్నాయి, అప్పులు చేసాలనా, షుగర్ మందులు వాడాలనా, సావాలనా, బతకాలనా, ఎవరు పెడతారు? ఆయన పెడుతున్నాడా? ఏమని నెలకు 5,000 ఏమని మరి గుంతలు దమ్ముంటే అంతేనా మరి? ఇప్పుడు మందులు చూపించారు కదా, నెలకు 5,000 ఏమని మరి? ఒంటరి పైన ఉన్న వాళ్ళకు వేయాలనా, ఉన్న వాళ్ళకి ఇస్తవి, మొగలు ఇచ్చిన అందరికి. ఇప్పుడు చేతగానోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు వాళ్ళకంటే ఇచ్చడం అంటే అది ధర్మం, అది పద్ధతి అంటలేను, పద్ధతి ప్రకారం ఇస్తురు. ఇప్పుడు ఒంటరి మహిళ అన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నా, నాకు ఇయ్యాలి కదా. నేను ఒకవేళ లేదు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, తిండి లేకుండా రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారు, చెట్ల కింద పండుకున్న వాళ్ళు ఉన్నారు, అనాథలు ఉన్నారు, పిల్లలు కూడా తల్లిదండ్రులు. క్యాంపెయిన్ లో వాళ్ళు మీ ఇంటికి వస్తే ఇదే విధంగా వాళ్ళతో మాట్లాడతాను. నేను ఎవరికేం భయపడా నేను. వాళ్ళు ఇప్పుడు మీకు హామీ ఇచ్చారనుకోండి, అవును నాకు ఏంది పింఛన్ రావాలి, నాకు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ నేను రాపించిన, ఫోటో తీసుకుపోయారు నాకు ఏం చేయలేదంటే తిరిగి నాకు మస్తు అయిపోయింది. మధ్యలో ఉన్నాడు అది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.